ఏడాది 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియు కొరినా మచాడో భారత్పై ప్రశంసల వర్షం కురిపించిందండోయ్. ఎందుకంటే భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్యమని ప్రపంచంలో అనేక దేశాలు ఒక ఉదాహరణ అని కూడా ఆమె కొనియాడారు. ఇక వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడినటువంటి తర్వాత భారత్లో అన్ని రంగాల్లో కూడా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ తమకు గొప్ప మిత్రదేశం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో కూడా మాట్లాడతామని ఆశిస్తున్నానని, అలాగే స్వేచ్ఛాయుత వెనిజులాలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారని కూడా తెలియజేశారు. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం కూడా ఎన్నో దేశాలకు తరాలకు ఆదర్శం అని కూడా నిలిచింది. ఇక ఇది చాలా గొప్ప విషయమని, ప్రజాస్వామ్యం ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదని చెప్పేసి ఆమె అంది. దీన్ని నిరంతరం బలోపేతం చేసుకోవాలి కాబట్టి ప్రపంచంలోనే ఎన్నో దేశాలు మీ వైపు చూస్తున్నాయి అని కూడా ఆమె తెలియజేశారు. ఇక తాను భారత్తో మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానని, తన కుమార్తె కొన్ని నెలల క్రితమే భారత్ను సందర్శించిందని, అక్కడ సంస్కృతి ఎంతో ఇష్టపడింది కూడా ఆమె చెప్పారు. ఇక మహాత్ముడి అహింసాయుత పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని కూడా, శాంతియుతంగా ఉండటం బలహీనత కాదని గాంధీ ప్రపంచానికి చాటి చెప్పారని కూడా ఆమె పేర్కొన్నారు. నిజంగా చెప్పాలంటే భారత్కు సంబంధించినటువంటి అంశానికి చూసుకున్నట్టయితే మన భారతదేశం ఎన్నో ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే మనము ఆ శాంతి, అలాగే మనం ఉంటున్నటువంటి సంస్కృతి, మనం నిర్వహించేటటువంటి పండగలు కానీ, మనం కలిసిమెలిసి ఉన్నటువంటి జీవన విధానం కూడా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితానికి సంబంధించి కూడా ప్రపంచ దేశాలు కూడా మనకు సెల్యూట్ చేస్తున్నాయి. సో ప్రౌడ్ టు బి ఇండియన్, మేరా భారత్ మహాన్.